వామ్మో బాబోయ్! మార్నింగ్ నిద్ర లేవగానే భూకంప వార్తలు, రాత్రి పడుకునే ముందు సునామీ అలర్ట్లు. 2025 మొదలు నాటి నుంచి ఇదే పరిస్థితి. జనవరిలో చైనాలో స్టార్ట్ అయిన భూకంప టీజర్ ఇప్పుడు నేపాల్ వరకు తాకింది. అటు పపువా న్యూగిని కూడా భూకంపం షేక్ చేసింది. మొన్నటికి మొన్న మియన్మార్, థాయిలాండ్ అల్లకలోలమయ్యాయి. భూకంపం ధాటికి వేలాది మంది బలయ్యారు, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇటు ఇండోనేషియా, టోంగా ఇలా ఒక్కొక్కటి ఊపిరి తీసుకునే లోపే భూమి మరో చోట కన్నీళ్లు కారుస్తోంది. కేవలం భూ ప్రకంపనలతోనే ఈ ప్రకృతి విలయం ఆగడం లేదు. అటు సునామీ భయాలు కూడా సర్వత్రా నెలకొన్నాయి. ఏ క్షణం ఎటువైపు నుంచి అలలు ఎగసి పడతాయో తెలియని దుస్థితి. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? పరిస్థితి ఇలానే కొనసాగితే ముందు ముందు ఏమవుతుంది? భూకంపం అంటే భూమిలో అంతర్గతంగా ఉన్న ప్లేట్లు కదిలే ప్రక్రియ. ఈ కదలిక వల్ల భూమి ఉపరితలం ఊగిపోతుంది. సాధారణంగా భూమి లోపల ఒత్తిడి పెరిగితే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అప్పుడు ఏర్పడే శక్తి ఒక్కసారిగా విడుదలవడం వల్లే భూకంపం సంభవిస్తుంది. ఇవి సాధారణంగా భూపలకల అంచుల వద్ద జరుగుతాయి. ప్లేట్లు ఒకదాన్నొకటి ఢీకొంటే అప్పుడు భూమి కంపించక తప్పదు. భూమి లోపల ఉన్న శక్తి ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు కొన్ని తరంగాలు రిలీజ్ అవుతాయి. అలా వచ్చిన తరంగాలు భూమి ఉపరితలాన్ని ప్రకంపించేలా చేస్తాయి. ఈ ప్రకంపనలు ఏ స్థాయిలో ఉన్నాయో దాన్ని బట్టి భూకంప తీవ్రతను నిర్ణయిస్తారు. దీన్ని రిక్టర్ స్కేల్ ద్వారా కొలుస్తారు. ఇలా భూమి అగాధం లోపల ఈ విధంగా అణువణువు ఉలిక్కి పడుతుంటే బయట నివసిస్తున్న మనుషుల జీవితాలే తారుమారవుతున్నాయి. ఇక 2025లో భూకంపాల తాకిడికి గురైన దేశాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. జనవరి 3, 4న ఎథియోపియాలో 5.5, 5.7 తీవ్రతతో భూమి వణికింది. జనవరి 7న చైనాలో తూర్పు టిబెట్ ప్రాంతంలో 7.1 తీవ్రతతో మొదలైన ప్రకంపనలు రికార్డయ్యాయి. మార్చి 17న ఇండోనేషియాలో 5.4 భూకంపం నమోదవ్వగా, మార్చి 28న మియన్మార్ను 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ఊచకోతలా చుట్టేసింది. 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 4,700 మందికి పైగా గాయాలయ్యాయి. 400 మంది ఆచూకీ లేకుండా పోయింది. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి, కుటుంబాలు విడిపోయాయి. అదే రోజు థాయిలాండ్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. అక్కడ 22 మంది మృతి చెందారు. ఇక మార్చి 30న టోంగా సముద్ర ప్రాంతంలో 7.0 తీవ్రతతో భూమి కంపించింది. ఇటు ఏప్రిల్ 4న నేపాల్లో 5.0 తీవ్రతతో భూమి కంపించగా దాని ప్రభావం నార్త్ ఇండియా వరకు తాకింది. ఇక ఏప్రిల్ 5న పపువా న్యూగినిలో 6.9 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రజలను భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టించింది. సునామీ అలర్ట్ కూడా జారీ అయింది. అటు సోలమన్ ఐలాండ్స్లో కూడా అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఈ ద్వీపం ప్రజలను జాగ్రత్తగా ఉండాలని ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇలా మొత్తంగా 3 నెలల వ్యవధిలో 9 దేశాల్లో భూ ప్రకంపనలు రికార్డయ్యాయి. ఇలా ప్రకృతి పగబడితే మనమేం చేస్తాలే అనుకుంటే పొరపాటే. ఇది కేవలం ప్రకృతి ఆట కానే కాదు కూడా. భూమి ఇలా తరచూ కంపించడం వెనుక మనమే ఎక్కడో తప్పు చేశామనే భావన రాకపోతే మీరు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదనే అర్థం. కొన్ని దశాబ్దాలుగా మనుషులు చేస్తున్న చాలా పనులు భూమి మనుగడని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అడ్డదిడ్డమైన తవ్వకాలు, మైనింగ్లు, అణుపరీక్షలు లాంటి విధ్వంసకర చర్యలతో భూమి నాశనమవుతోంది. ఇటు పర్వతాలను చెక్కుతూ రోడ్లు వేస్తున్నారు, నదులను మళ్లిస్తూ డ్యాంలు కడుతున్నారు. ప్రకృతికి చిన్నపాటి విశ్రాంతి ఇవ్వకుండా గనులు తవ్వుతున్నారు. ఇలా అంతర్గతంగా ఏర్పడే ఒత్తిడిని భరించలేక ప్రకృతి ఒక్కోసారి భయంకరంగా స్పందిస్తోంది. ఈ విధంగా చూస్తే ప్రతి ప్రకంపన వెనుక ఎక్కడో ఒకచోట మానవ తప్పిదం తప్పనిసరిగా కనిపిస్తోంది. కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే మనమే భూమికి బరువయ్యామని తెలుస్తోంది. చెట్లను నరికి, పర్వతాలను చెక్కి, మట్టిని తవ్వి భూమికి చర్మం తీసేసినట్టు ప్రవర్తించిన మానవుడి ప్రవర్తనకు భూమి ఇచ్చే శిక్ష ఇదే కావచ్చు. ఇవన్నీ అర్థం చేసుకునేలోపే ప్రాణాలు పోతున్నాయి. మనిషి జీవితం విలవిల్లాడుతోంది. గుండెల్లో ఆర్తనాదాలు, కళ్లల్లో భయాలు. ఒక్కసారిగా భూమి కంపించింది అనగానే ఆందోళన ఆవహించేస్తోంది. ఇలా భూమి ఒక్కోసారి కంపించడమే కాదు, ఆ కంపనలతో పాటు మన భావాలు, భవిష్యత్తులు కూడా చీలిపోతున్నాయి. ఊహించని విధంగా నిద్ర లేచేలోపే ఇల్లు నేలమట్టమవుతున్నాయి.
పాఠశాల గోడలు కూలిపోతుంటే చిన్నపిల్లల ఆశలు ఖాళీగా మిగిలిపోతున్నాయి. దెబ్బతిన్న భూమిలో పాతుకుపోయే శరీరాల కంటే ఆ శరీరాలను ఊహల్లోనైనా తట్టుకోలేకపోతున్న వారి మనస్సులే ఎక్కువగా ఏడుస్తున్నాయి. ప్రకృతి ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటే మనం వేసే ప్రతి అడుగు భయంతోనే తడబడుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు మనమంతా ఒక ప్రశ్న వేసుకోవాల్సిందే. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఏమవుతుంది? ఇలానే కంటిన్యూ అయితే ఏదో ఒకరోజు మనిషి భూమిపై అడుగు పెట్టడానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితి రానుంది. ఎక్కడ ఏ క్షణంలో భూమి ఉలిక్కిపడి మన జీవనాన్ని తుడిచేస్తుందో చెప్పలేని దుస్థితి రానుంది. కాబట్టి ఇప్పుడు మారాల్సింది ప్రకృతి కాదు, మనమే. లేకపోతే ఈ భూకంపనామ సంవత్సరమే ఆఖరిది కావచ్చు. మానవ చరిత్రకు మిగిలిన చివరి పేజీ అయిపోవచ్చు.